మల్లేశ్వరి కిచెన్ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నెత్తిసినుండలు చేస్తున్నానండి. సంక్రాంతి పండుగ సందర్భంగా చేస్తున్నానండి. వీడియో పండుగలోనే చేశానండి, కొద్దిగా అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. నెత్తిసినుండలకు కావాల్సిన పదార్థాలు: కేజీ మినుములు తీసుకున్నానండి. చక్కగా ఏరు పెట్టుకుని మట్టి బెడ్లు అవి ఉంటాయండి, వీటిల్లో కొంచెం అన్నీ కూడా క్లీన్గా ఏరుకుని బాగా ఏరుకుని నీట్గా పక్కన పెట్టుకున్నాను. కేజీ మినుములు, దీంట్లోకి బెల్లం ఒక 800 గ్రాములు బెల్లం వేస్తున్నానండి. అంటే కేజీ వేసేసుకోవచ్చండి. తీపి తినేవారు వేసుకోవచ్చు, అంటే కొంచెం కొంతమంది తక్కువ తింటారు కదండి, దాన్ని బట్టి చూసుకోండి. కేజీకి నేను 800 గ్రాములు బెల్లం వేస్తున్నాను. రైస్ ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. ఒక మెజర్మెంట్ బౌల్లో తీసుకున్నాను, ఒక 50 గ్రాములు తీసుకున్నాను. అంటే ఒక పావు సాల్ట్, ఒక గుప్పుడు సరిపోతాయండి రైసు. అలాగే నోటికి కొంచెం మెత్తగా నాలుగుకి అంటుకోకుండా ఉంటుందండి అలా చేసినట్లయితే. అవి వేస్తున్నాను. సాయి మినపగుళ్ళు ఒక 50 గ్రాములు తీసుకున్నానండి. అవి కూడా కలిపి 100 గ్రాములు వేస్తున్నానండి. నెయ్యి 1/2 కేజీ తీసుకున్నానండి. 400 గ్రాములు సరిపోతుందండి కరెక్ట్గాని. 1/2 కేజీ వేసుకునే వారు 1/2 కేజీ వేసుకోవచ్చు. 400 గ్రాములు మాత్రమే నేను తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను, ఒక కడాయి పెట్టుకుంటున్నాను. ఒక కడాయి వీటెక్కుతుందండి. మినుములు వేసుకుని చక్కగా వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. మీడియంలో పెట్టి స్టవ్ని చక్కగా అలా వేపుకోవాలండి. వేగిన తర్వాత అవి వేసుకోవాలండి, బాగా అలా వేగనివ్వాలి. చాలా మటుకి వేగిన తర్వాత అప్పుడు వేద్దామండి రైసు కూడా మినుములుని. మళ్ళీ చూస్తున్నానండి, చూశాను. ఇప్పుడు బాగా ఇదిగోండి వేగింది. ఇదిగోండి సాయిమినప గుళ్ళు వేసేసాను. బాగా వేయిందామండి. సాయిమినప గుళ్ళు వేసుకున్నా కూడా చక్కగా వేపుకోవాలి. ఇవ్వండి సాయిమినప గుళ్ళు కూడా కలర్ మారేయండి. ఇప్పుడు రైస్ వేద్దాము. ఇదిగోండి రైస్ తీసుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. 1 by 1 వేపుకోవాలండి. ఒకేసారి వేసి వేపొద్దు, రైస్ మళ్ళీ కలర్ మారిపోతాయండి. ఎందుకంటే సాయిమినప గుళ్ళు వేగడం చాలా టైం పడుతుంది. పొట్టుమినప గుళ్ళు వేపడం చాలా టైం పడుతుందండి. ఇదిగోండి చాలా బాగా వేగుతున్నాయి. ఇప్పుడు ఒకసారి చూస్తున్నానండి, ఒక గింజ తీసుకుని. బాగా వేగేయండి, మంచి దోరగా కలర్ వచ్చాయి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత నేను మిల్లు పట్టేస్తున్నానండి. ఇవి మిక్సీలో వేయట్లేదు, మిల్లు పట్టిస్తేనే మెత్తగా అవుతుందండి, పౌడర్ బాగుంటుంది. ఇవి మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు ఇదిగోండి అలా వేయించి మిల్లు పట్టించానండి చక్కగాని మినపగుళ్ళు. ఇదిగోండి ఇలా పిండి చక్కగా ఆడారు, అంతా బాగుంది. ఇప్పుడు సున్నుండలు కలపడం చూద్దామండి. ఆ బెల్లం అంతా కూడా ఇలా మెత్తగా చేసుకున్నానండి. మళ్ళీ శుభ్రంగా మిక్సీ కూడా పెట్టుకున్నాను. ఏమీ గరుగ్గా ఉండకుండా బాగుండాలండి. బెల్లం బూరిపూడి అచ్చు బెల్లం తీసుకున్నానండి, చాలా బాగుంటుంది. మా సైడ్ దొరుకుతుంది అన్నమాట ఇక్కడ. ఇదిగోండి చక్కగా పొడిని చేసుకున్నాను. ఇప్పుడు కలపడం చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెంలో వేసుకుంటున్నాను. బెల్లం కలుపుకోవాలి. పిండిలో బెల్లం అంతా వేసేస్తున్నానండి. ఇదిగోండి మొత్తం అంతా కూడా బెల్లం చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపిన తర్వాత అప్పుడు నెయ్యి వేసి చూడదామండి. కొద్ది గుంతలో చేసుకుని నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఇదిగోండి వేడి చేసుకున్నాను, వేస్తున్నానండి. కొంచెం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కొన్ని నెయ్యి వేసుకుని కొద్దిగా కలుపుకోవాలి, ఉండలు చేసుకుందాము. ఇదిగోండి ఇలాగా చక్కగా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండ చేసుకుందామండి. అంత సైజులో కావాలంటే అంత సైజులో చుట్టుకోవడం అండి. రెండో చేయి సాయంతో చక్కగా చుట్టుకోవడమే. ఇంకండి చూసారా ఎంత చక్కగా కుదిరిందో లడ్డు. చక్కగా సున్నుండ ఎంత బాగా కుదిరిందో చూసారా అండి. ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. పిండి ఇలా గుప్పిడిలో తీసుకొని, గుప్పిడి పిండి మనకి ఏ సైజు కావాలంటే సైజేనండి. చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇదిగోండి చూడండి చక్కగా ఇదిగోండి రకంగా కుదిరింది లడ్డు. చాలా బాగుంది చూసారా, మంచి టేస్ట్గా ఉంటుందండి. అలాగే అదే విధంగా చేసి అన్నీ చూపిస్తానండి. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశానో. చక్కగా సున్నుండలు తయారు చేశానండి. చూసారా ఈ రకంగా తయారు చేశానండి. మొత్తం అంతా కూడా మీకు క్వాంటిటీతో పాటు తయారు చేసే పద్ధతి అంతా కూడా వివరంగా వీడియో చేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. వచ్చే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.